ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ మోసం చేస్తున్నారని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఆరోపించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు నిరసిస్తూ కరెంటు ఛార్జీల బాదుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఒంగోలు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చ్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రామ్నగర్లోని విద్యుత్ భవనం వరకు సాగింది. ర్యాలీలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావుల విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రవిబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారంటూ ప్రశ్నించారు. ట్రూ-అప్ పేరుతో వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయలను విద్యుత్ రూపంలో ప్రజల నుంచి దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో జబర్దస్త్ డ్రామా ప్రారంభం కాబోతుందన్నారు. సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో వైఫల్యం చెందాయని అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత వరకు వైఎస్ఆర్సీపీ తమ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు, లిట్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్, జిల్లా బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. ఎలక్షన్ల ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని, పెంచబోనని చెప్పిన మాట 6 నెలలు అయ్యాక అబద్ధంగా మారి నవంబర్లో ఒక 6,000 కోట్లు, డిసెంబర్లో ఒక 9,000 కోట్లు పైబడి మొత్తం 15,400 కోట్లు ప్రజల మీద ట్రూ-అప్ ఛార్జీల పేరుతోటి భారం వేశారు. ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని, పేదలకి 200 యూనిట్లు లోపు కాల్చుకునే వాళ్ళకి గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా బిల్లులు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని రద్దు చేసుకోవాలని, రైతులకు పగలపాటు నాణ్యమైన ఉచిత కరెంటుని 10 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు విన్నవించడం, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొన్న మా జూపూడి ప్రభాకర్ గారికి, సుధాకర్ బాబు గారికి, కాకుమాన రాజశేఖర్ గారికి, బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారికి,
మరియు కుప్పం ప్రసాద్, కటార్ శంకరు. గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన అవసరాలు, అందుకు తగిన అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గ్రామాలకు సంబంధించిన అన్ని రకాల సమాచారం సేకరించమని తెలిపారు. మండలాల్లో 7,472 కుటుంబాల నుంచి సమాచారం సేకరించామని, ఇందులో 14,280 సమస్యలు గుర్తించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలో కరవది, ఎర్రజర్ల, ఉలిచి, చింతాయిగారిపాలెం గ్రామాల్లో సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. 1,016 మందికి సొంత స్థలాలు ఉన్నాయని, ఇందులో కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేషుబాబు, ఈఓఆర్డి ఏ బాలచెన్నయ్య, మండల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మనం ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. మనకుండే ప్రభుత్వంలో వచ్చి మనం 6 నెలలు అయిపోయింది, అధికారులు వచ్చేది 3 నెలలు అయింది. కాబట్టి అక్కడ డబ్బులు లేక ఉండే మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా కొన్ని సార్ట్ అవుట్ చేసుకొని మళ్ళీ స్ట్రీమ్లైన్ అయ్యేదానికి టైం ఉంది. కాబట్టి అసలు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, హౌసెస్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనే ఒక ఎక్సర్సైజ్ చేసుకొని మీ అందరికి కూడా, సెక్రటరీలందరికీ కూడా ఒకరోజు నేను మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మీ అందరికీ కూడా చెప్పాము. ఏదైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలన్నీ కూడా చేశాను. మిగతాది ఏమైందని నేను అడిగాను. అడిగితే ఆ మిగతాయి కొంతమంది రెంట్కి ఉండేవాళ్ళు, లేకపోతే ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. దాన్ని ఒకసారి అంత గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది మనం క్రాస్ చెక్ చేయండి. మనకి 0 ఇన్ని ఇల్లు ఉంటే ఇన్ని ఇల్లు ఉండాలి, లేదా 1% ఉందంటే ఎక్కడ ఉంది అనేది కూడా మనకు క్లారిటీ కావాలి. కాబట్టి 216 ఇల్లు ఉంటే 150 మందికి ఇంటికి వెళ్ళారు. మిగతా 50 + 16 66 అది ఎవరు లిస్ట్ అవుట్ చేయండి. మనకి 0 లెవెల్లో మనకు కరెక్ట్గా ఉండాలి. ఆ ఊరికి వచ్చే లోపలికి పెన్షన్స్ 13 పెన్షన్స్ రిక్వైర్మెంట్ ఉంది. హౌస్ సైట్స్ వచ్చి 6 కావాలని ఇచ్చారు. హౌస్ శాంక్షన్ ఓన్ ల్యాండ్ నుండి హౌస్ శాంక్షన్ కట్టుకునే వాళ్ళు, ఇల్లు కావాల్సిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అదేవిధంగా జాబ్స్ ఎవరికి పల్లె 0 లెవెల్ ఉంది. ల్యాండ్ ఇష్యూస్ ఇవి మనకి మొత్తం మీద కంప్లైంట్స్ అన్ని ఊళ్ళో వచ్చేసి 4,287 కంప్లైంట్స్ ఉన్నాయి మన మండలంలోకి వచ్చి. దీంట్లో మేజర్గా వచ్చేసి కరవాది 909 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎర్రజల్ల వచ్చేసి 646 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ ఉండే ఉలిచి 543 కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చే లోపలకి మేజర్గా చింతాయిగారిపాలెం. ఇవన్నీ మేజర్గా ఉంటాయి. మిగతాయన్నీ 38, 72, 139 ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. మీరంతా కూడా ఆ రోజు చెప్పగానే ఈరోజు డోర్ టు డోర్ మెటీరియల్ తెచ్చుకోగలిగాం. కాబట్టి కొంతమంది దగ్గర మనకి డేటా రావటం, మనకి ఏ ఇంట్లో సమస్యలు తెలుసుకోవటం ఇవన్నీ ఉన్నాయి. మీరు కూడా ఇంకా మనము రేపు జనవరిలో ఇస్తాం కాబట్టి దాన్ని ఆ హౌసెస్లో సచివాలయం ఎవరైతే మీరు సెక్రటరీలు ఉన్నారో పెన్షన్ వాళ్ళు ఏ హౌస్లో లేదో వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వెళ్ళేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉండే డాక్యుమెంట్స్ కూడా మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయండి. దాంట్లో ఉచితంగా పనులన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. ఎక్కడా కూడా పబ్లిక్లో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దాని ప్రకారంగా మనం పనిచేద్దాం. రోడ్స్ అన్నీ కూడా మనం శాంక్షన్ చేసాం. సీసీ రోడ్స్ కూడా కాంట్రాక్టర్లు ఎట్ట చేస్తున్నారు. వాళ్ళ ప్రోగ్రెస్ రేపు పట్టకల్లా కంప్లీట్ చేయాలి. మొత్తం రోడ్లు అయిపోవాలి, లేకపోతే వాళ్ళకి బిల్లులు రావడం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చేసేది క్వాలిటీగా చేస్తున్నారా లేదా. ఒక పక్క వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలలో ఏదో వేసామంటే వేసి బిల్లులు తీసుకోవటాలు అట్లా చేయడానికి లేదు. క్వాలిటీలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. క్వాలిటీగా చేస్తున్నారా లేదని ఏ విలేజ్ ఆ విలేజ్ సెక్రటరీ ఉన్నారు. మీరు చూడండి, మన మండలం మన ఎంపీ వారు వీళ్ళు కూడా ఒక రూట్లో వెళ్ళేసి ఆ రూట్లో ఎంత మాత్రం పనిచేస్తున్నారు ఏంటనేది కూడా దాన్ని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా హౌసింగ్ ఇది కూడా నేను చెప్పాను. హౌసింగ్ ఇప్పుడు ఎన్ని కావాలంటే అని ఇస్తారు. దాన్ని కూడా ఆ డోర్ టు డోర్ టచ్ చేసి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని దాని తగ్గట్టుగా మీరే అప్లై చేయండి. మీరే అప్లై చేసి ఎన్ని అప్లై చేశారో చెప్తే అవసరమైతే నేను పైన మాట్లాడతాను. అవన్నీ కూడా మనకి శాంక్షన్ అయ్యేటట్టు చేస్తాను. తర్వాత ఆర్డబ్ల్యూఎస్లోకి వచ్చే లోపలికి తాగునీరు సరిగ్గా సరఫరా చేయలేక రావుండ దగ్గర మళ్ళీ ఏదో బ్రేక్ డౌన్ అయిందంట. రావుండ దగ్గర బ్రేక్ డౌన్ అయింది.
మొన్న వచ్చేసి దశరాజుపల్లిలో 15 రోజులు వాటర్ లేదు. 15 రోజులు వాటర్ లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? ఉంటాయి చక్కగా మీ సచివాలయాల్లో ఉంటాయి ప్రతి విలేజ్లో. మీరేం చేశారు కాబట్టి ఏ విలేజెస్ అనేది చూసి కొంచెం దాని మీద ఈ 3 monthsలో మ్యాక్సిమం ఎన్నైతే అన్ని కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఎంఆర్ఓ కూడా చెప్తాను నేను. ఎంఆర్ఓను కూడా రెవెన్యూ సార్ ఏదో అనేది ప్రాబ్లం అనేది రెవెన్యూ. నగర ప్రజలు కుక్కల భయంతో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అన్నారు. నగర పరిధిలోని కొత్త మామిడిపాలెంలో నగరపాలక సంస్థ యార్డ్ నందు వీధి కుక్కలకు చేస్తున్న కుటుంబ నియంత్రణ చికిత్స సంరక్షణ కేంద్రాన్ని కార్పొరేటర్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వీధి కుక్కల రక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఆమె వాటి రక్షణ కోసం పలు సూచనలు చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నవంబర్ 15 నుంచి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సను చేపట్టడం ప్రారంభించామని తెలిపారు. ప్రతిరోజు 20 నుంచి 25 వీధి కుక్కలను పట్టుకొని వాటికి కుటుంబ నియంత్రణ చికిత్సను చేసి ర్యాబిన్ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 833 కుక్కలకు ఈ చికిత్సను చేయడం జరిగిందని వెల్లడించారు. చికిత్స అనంతరం వాటిని తిరిగి యథాస్థానంలో వదిలివేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాండిల్య, చింతపల్లి గోపీచంద్, పసుపులేటి శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్ రెడ్డి, విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య, శానిటేషన్ సూపర్వైజర్ నూకతోటి పిచ్చయ్య, ఇన్స్పెక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. దీనికి గల కారణం ఏమిటంటే మనము చాలా రోజుల నుంచి దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి పబ్లిక్ నుంచి మనకి చాలా కంప్లైంట్స్ రావడం జరిగిందండి. చాలా వరకు కుక్కలు అంటే వీధుల్లో ఉండే కుక్కలు పిల్లలపై అటాక్ చేయడము, అలాగే నైట్ టైము ఎవరైనా సరే బైక్ మీద అదే వెళ్ళేటప్పుడు వాళ్ళని వెంబడించి కరవడము, అలాగే చాలామంది హర్ట్ అవ్వడం జరిగింది. పబ్లిక్ అయితే అసలు కుక్కలు ఉండకూడదు, ఏ రకంగానైనా సరే వాటిని మా నుంచి తీసివేయండి అని మాకు చాలాసార్లు కంప్లైంట్ చేశారు మున్సిపాలిటీకి. అయితే మనకి కుక్కలను చంపడానికో లేదంటే ఇంకో వేరే చోటకి పంపడానికో మనకి ఏ రకమైన హక్కు అధికారాలు లేవు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవి. అంతేకాకుండా బ్లూ క్రాస్ వాళ్ళు కూడా కుక్కల సంరక్షణార్థమే ఖచ్చితంగా వాటిని సంరక్షణ చేయాలని చెప్పేసి మా మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఓ పక్క పబ్లిక్ నుంచి వ్యతిరేకత, మరో పక్క నుంచి కోర్టు నుంచి కానివ్వండి, అలాగే ఈ బ్లూ క్రాస్ వాళ్ళ దగ్గర నుంచి కానీ వేరే రకమైన ఇబ్బందులు. ఇవన్నీ కాకుండా వాటిని గనక అరికట్టినట్టయితే, అంటే ప్రొడక్షన్ అనే దాన్ని మనకు అరికట్టినట్టయితే కొంతవరకు కూడా మనం సక్సెస్ అవుతామని చెప్పి అనుకొని తర్వాత మా కమిషనర్ గారు అలాగనే మా ఎమ్మెల్యే గారిని యొక్క దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మనము ఏపీసీ చేసినందువలన కొంత ప్రాబ్లమ్స్ మరి రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకని మనం ఏ రకంగానైతే హాస్పిటల్స్లో హ్యూమన్ బీయింగ్కి ఒక థియేటర్ ఎలాగైతే ఉంటుందో అంత చక్కటి ఒక థియేటర్ని, ఏసీ రూము, దానికి మెడిసిన్ పెట్టడానికి ఒక ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా పెడుతూ, అలాగే కుక్కల పోషణార్థమే వాటికి 4 రోజులు 5 రోజుల వరకు కూడా ఫుడ్ ఇవ్వాలి. అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనకి సరైన పోషకకరమైన ఫుడ్ని ఇవ్వడము, తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే కుక్కల్ని తీసుకొచ్చామో అక్కడికే మళ్ళీ దాన్ని వదిలివేయడం, ఇదంతా నిరంతర ప్రక్రియ. ఈ రోజుకంటే మేము ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15వ తారీఖున స్టార్ట్ చేశారండి. వాటిని కూడా సంరక్షించడం బాధ్యత కాబట్టి ఈ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని 2 కార్యక్రమాలు మనం ఫుల్ఫిల్ చేసి మరి పబ్లిక్ కూడా తెలియజేసేది ఏమిటంటే, మా చిన్న రిక్వెస్ట్ అండి, మీ ఏరియాస్లో ఎక్కడ సరే కుక్కలు ఇబ్బంది పెట్టేటప్పుడు అది మా నోటీస్ తీసుకొస్తే మా వాళ్ళు వచ్చి వాటిని పట్టుకొని తర్వాత వాటికి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో వదలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుక్కలను పట్టేటప్పుడు మీరు కూడా మాకు సహకరించవలసింది. కుక్కల నుంచి ఎక్కడైనా కంప్లైంట్స్ ఉంటే మనం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కాల్ చేసి చెప్తే అక్కడ ఏరియాలో ఉన్న కుక్కల్ని మా ఈ సెంటర్కి తీసుకొస్తారు. మనం దీన్ని స్నేహ వెల్ఫేర్ యానిమల్ అసోసియేషన్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చేసి ఆ ఏరియాలో ఉన్న డాగ్స్ని తీసుకొని వాటికి ఏబీసీ ఆపరేషన్ చేసి మళ్ళీ వ్యాక్సినేషన్ ఎందుకంటే ఇన్ కేసు వాటి ఒక పొరపాటున కరిచినా కూడా మనకి ర్యాబిస్ అనేది రాకుండా ఉండడం కోసం ప్రొటెక్షన్గా ఈ 2 చేసి 5 రోజుల పాటు వాటిని సంరక్షించి మరీ మనం వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, డాగ్స్ మీకు విజిటింగ్ అవర్స్ కూడా ఉంటాయి. ఒకసారి అవసరమైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు వేసుకుంటే ఎక్స్ట్రా దానికి ఫీడింగ్ ప్రాబ్లం రాకుండా, హెల్త్ పరంగా దానికి స్టెరిలైజేషన్ అనే కాకుండా ఏదైనా ఎలర్జీస్ కానీ లైక్ మైనర్గా ఏమైనా డిసీజెస్ ఉన్నా కానీ దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఆ తర్వాత ఏ ఏరియా నుంచి క్యాచింగ్ జరిగిందో ఆఫ్టర్ స్టెరిలైజేషన్ అన్నీ బాగున్నాయని చెకప్ జరిగిన తర్వాతనే అవన్నీ అక్కడ చేసుకొని జియో ట్యాగింగ్ అనేది చేస్తున్నాం మనము. దీన్ని బట్టి మనకి ఏంటంటే ఎవరన్నా ఇంకా సొంతంగా చేయించుకోవాలి అనుకున్నా కానీ డైరెక్ట్గా ఈ సెంటర్ దగ్గరికి వచ్చి
మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము దాని హెల్త్ చెకప్ అంతా ఒకసారి చెక్ చేసుకొని మీకు కూడా స్టెరిలైజేషన్ క్యాంప్ నవంబర్ 15th ఇప్పటి వరకు 833 డాగ్స్, నియర్లీ 700 చేంజ్ మేల్ డాగ్స్, 200 ఫీమేల్ డాగ్స్ వరకు చేసామండి. ఇప్పుడు మెయిన్ బ్రీడింగ్ సీజన్ వల్ల ఫీమేల్ డాగ్స్ అనేవి ప్రెగ్నెంట్ అండ్ ఏవైనా చిన్న ఏజ్ ఉండే పప్పీస్ ఇట్లాంటి దానికి సర్జరీ అనేవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఆ ఏరియాలో సురక్షంగా వదిలేస్తున్నాము, సురక్షితంగా. అండ్ ఇక్కడ ఒకేలా స్టెరిలైజేషన్. అంబేద్కర్ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని వామపక్ష పార్టీ నాయకులు అన్నారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈ నెల 30న ప్రకాశం జిల్లాలో అన్ని డివిజన్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వామపక్ష నేతలు తెలిపారు. ఒంగోలు సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్పే క్రమంలో భాగంగా రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజ్యాంగాన్ని సమీక్షిస్తూ అంబేద్కర్ పై కూడా అవమానకర రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. దేశం మొత్తం అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా భారీ ఎత్తున నిరసనలు చేపడుతుంటే చేమకుట్టినట్టు కూడా లేదని అన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని కూడా అమిత్ షాను సమర్థిస్తూ మాట్లాడడం సిగ్గు చేయడని అన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సాయి, ఇతర నాయకులు పాల్గొన్నారు. చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక నిరసనలు వచ్చినప్పటికీ, పార్లమెంట్లో నిరసనలు వచ్చినప్పటికీ ప్రధానమంత్రి గారు ఈ రోజుకి నోరు మెదపలేదు. మీరు మెదపకపోగా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు అమిత్ షాని మద్దతు ఇస్తూ, అమిత్ షాని ఆయన మాటల్ని సపోర్ట్ చేస్తూ పార్లమెంట్లో మాట్లాడడం అనేది ఇది సిగ్గుచేటు. దేశం తలదించుకోవాల్సిన విషయం. దేశంలో ప్రజలందరూ ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ని చూస్తున్న ఈ నేపథ్యంలో అంబేద్కర్ని అవమానించడం అనేది ఇది ప్రజలందరూ దీన్ని ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. ప్రజలందరూ దీనికి నిరసన తెలియజేయాల్సిన విషయం. ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రజల మీద ఉన్నది. కాబట్టి ఈరోజు పార్లమెంట్లో జరిగిన అమిత్ షా చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా 6 వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా పిలిపించినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు 10 వామపక్ష పార్టీలు కూర్చొని రేపు 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి వామపక్ష పార్టీలు పిలిపించినాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లా అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచాడు. ఈ అవమానపరచడం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ డిఎన్ఏలోనే ఉంది. భారత ప్రజాస్వామిక విలువలకు కానీ, మానవ హక్కులకు కానీ, అణగారిన కులాలకి రిజర్వేషన్లు కానీ తీసుకురావడంలో, రాజ్యాంగంలో పొందుపరచడంలో నాయకత్వం వహించినటువంటి బిఆర్ అంబేద్కర్ మీద వాళ్ళకి సిద్ధాంతపరంగానే ద్వేషం, కోపం ఉన్నాయి. దానిని నిండు సభలో అమిత్ షా వ్యక్తపరిచాడు. ఇది ఈ దేశ 140 కోట్ల ప్రజల్ని అవమానపరచడంగా వామపక్షాలు భావిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ ఈ నెల 30న దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలకు పిలిపించాయి. దానిలో భాగంగా రేపు ఒంగోలు, కనిగిరి, మార్కాపురంలో, ప్రకాశం జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే నిరసనల్లో ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ అభిమానులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి ఈ మనువాద పార్టీలు 47 ముందు స్వాతంత్ర పోరాటంలో కూడా సామ్రాజ్యవాదుల తొత్తులుగా, బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా సావర్కర్ లాంటి వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో కనీసమైన నామమాత్రపు ప్రజాస్వామ్య విలువలు, హక్కులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో హోంమంత్రి వారు మనువాద సంస్కృతిని ప్రజల్లోకి చొప్పించి మత కలహాలు తేవడానికి వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా అధికారంలో ఉండటానికి ఎత్తుగడలో భాగంగానే అంబేద్కర్ మీద దాడి చేస్తున్నాడు. మొత్తం భారత ప్రజానీకానికి వ్యతిరేకంగా మనువాద సంస్కృతిని రుద్దటానికి ఆయన చేసుకున్న ప్రయత్నాలని మనం తీవ్రంగా ఖండించాలా. వాళ్ళ మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా దాన్ని ఓడించడానికి మనం ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అనేక సంవత్సరాల నుంచి అనేక మతాలు కొనసాగినా కూడా మత కలహాలు ఎక్కడా జరగల. పాలక వర్గాల ప్రోద్బలంతో ఏది జరిగినా జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజలను చైతన్యవంతం చేయాలా. ఈరోజు ఇలా మాట్లాడుతున్న అమిత్ షా
మోడీ లాంటి వాళ్ళందరినూ ఓడించాల్సిన అవసరం. ఒక ఎజెండాని ముందుకు తీసుకొచ్చాయి. ఇప్పుడు విజన్ 2047 అని చెప్పి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మోడీ కానీ చెప్తున్నదంతా కూడా ఇది కేవలం కార్పొరేట్ల ఎజెండా మాత్రమే, వాళ్ళ విజన్ మాత్రమే. కార్పొరేట్ల విజన్ని అమలు చేయడానికి ఈరోజు బీజేపీ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగమే అంబేద్కర్ని అవమానిస్తూ ఒక మత ఎజెండాని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఒక నియంతృత్వ ప్రభుత్వం దేశంలో ఏర్పడేటువంటి పరిస్థితులని దీన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలని ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించింది. జనవరి 10, 11, 12 తేదీల్లో క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో A1 ఫంక్షన్ హాల్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ చేతుల మీదుగా క్రెడాయ్ ప్రాపర్టీ షో బ్రౌచర్ను ఆవిష్కరించారు. ఒంగోలులో ఇల్లు కోసం ప్రజలకు కష్టం లేకుండా ఒంగోలు బిల్డర్స్ను, మెటీరియల్ షాపులను, బ్యాంకర్స్ను మరియు ఇంటీరియల్స్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్స్ వారిని ఒకే వేదిక మీద తీసుకొచ్చి వారికి కావలసిన ప్రదేశాల్లో వారికి నచ్చిన గృహం కొనుక్కొను సదుపాయం ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జి రాజేంద్ర, చైర్మన్ రఘురామయ్య, సెక్రటరీ కె ప్రసన్నాంజనేయులు, ట్రెజరర్ ఎం తిరుమల, ప్రాపర్టీ షో కన్వీనర్ ఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లు అనేది అవసరం. ఇప్పుడుండే సిట్యువేషన్స్లో ల్యాండ్ రేట్ కాస్ట్లు పెరగటం వల్ల సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక అపార్ట్మెంటు ఒక 2500 ఒక 3 బెడ్రూము ఉండేటట్టుగా ఒక అపార్ట్మెంట్స్ ఎక్కువ కూడా కన్స్ట్రక్షన్ అవ్వడానికి కూడా అదొక రీజన్స్. ఆ అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ కూడా మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి జరిగేటప్పుడు మన వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ కూడా పాల్గొనుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. దీనికి సపోర్ట్గా బ్యాంకర్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్స్ మనం ఎక్కడికో పోకుండా ఇప్పుడు ప్రాజెక్టులు జరిగేది కూడా ప్రతి ఒక్క బ్రోచరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెడతారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఆడే నచ్చితే అక్కడే వీళ్ళ స్టాల్స్ ఉంటాయి. కాబట్టి ఆడే మాట్లాడుకొని ఆ ప్రాజెక్టు బ్రోచర్ చూసుకొని అక్కడే బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని అక్కడే ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు. దానికి 3 days కూడా అందుకే పెట్టుకున్నారు. మనకి ఏదైనా కావాలన్నా ప్రాజెక్టుకి పోయి చూసుకోవటం, అప్పుడు ఒకరు ఉండి లేకపోవటం లేకుండా బ్రోచర్ తోటి చేసే పద్ధతి కూడా చేసుకొచ్చారు. బ్యాంకర్స్ కూడా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా తీసుకోవాలన్నా చేసుకోవాలంటే అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి చైర్మన్గా మన బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్గా మన రఘురామయ్య గారు, అదేవిధంగా ప్రెసిడెంట్గా మన రాజేంద్ర గారు, ఇంకా మెంబర్స్ మన వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చేసి 6 నెలలు కంప్లీట్ అయ్యి 7వ నెల జరుగుతున్న దాంట్లో ఎక్కడా కూడా పీస్ఫుల్ వాతావరణం అని తీసుకొచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పోయినసారి ప్రభుత్వంలో స్థలం ఉన్న వాళ్ళు పొనుకుంటే ఏమవుద్దా ఏందా అనేది ఒక ఇబ్బందులు ఉండేవి. మన సైట్ ఉందా లేదా, మన సైట్ ఎవరైనా కబ్జా చేసాడా, లేకపోతే మన సైట్ ఎవరికైనా రిజిస్ట్రేషన్లు అయిపోయినా అని రోజు కూడా ఈసీలు ఆన్లైన్లో చూసుకునే పరిస్థితులు ఉండేది. ఈరోజు దాన్ని పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చాం. ఎక్కడ కూడా గంజాయి లేని వాళ్ళని అవన్నీ కూడా తీసేపించాం. రౌడీజం అనేది ఎక్కడ లేకుండా చేసాం. ఇదివరకు పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పుడు పీస్ఫుల్ వాతావరణాన్ని మాత్రం గోల్లో చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరి వ్యాపారాలు వాళ్ళకి పీస్ఫుల్గా జరిగే పద్ధతిలో మేము కూడా తీసుకొచ్చాం. మేము కూడా బిల్డర్స్కి కూడా మన మీడియా ప్రజల ద్వారా ఒకటే నేను కోరుకునేది, మీ బిల్డింగుల దగ్గరికి వచ్చి అంటే వితౌట్ డీవియేషన్ లేకుండా మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీ దగ్గరికి ఎవరైనా సరే వచ్చి మన పేరులో లేకపోతే ప్రభుత్వం పేరులో లేకపోతే ఇంకోళ్ళ పేరులో చెప్పేసి ఎవరన్నా కూడా మిమ్మల్ని కానీ బ్రైవ్ అడిగితే మీరు ₹1 కూడా మీరు ఇవ్వకండి. అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియపరచండి, మేము పిలిచి మాట్లాడతాం. అంతేగాని మనం ప్రాజెక్ట్ క్వాలిటీగా చేయాలి, క్వాలిటీగా పబ్లిక్గా అమ్మాలి. అదేవిధంగా డీవియేషన్ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి కూడా పార్కింగ్ ప్రాబ్లం ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనం చేసే ప్రాజెక్ట్లో పార్కింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పార్కింగ్ ఇవ్వాలి.
ఇవన్నీ కూడా చేసి మీరు చూడండి, మీకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ఎవరికి కూడా ఒక రూపాయి కానీ ఇచ్చి మీరు చెడగొట్టకాకండి. ఏదో మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే మళ్ళీ నన్ను ఇంకోటి చేస్తారు, నా మీద ఏదో ఒకటి ఇబ్బందులు పెడతారు అనే పరిస్థితులు తీసుకొచ్చుకోకండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటాం. మీరు మంచి బిజినెస్ చేయండి, టౌన్ డెవలప్ చేయండి, ఒక పద్ధతి ప్రకారంగా మీరు కూడా వ్యాపారం చేయండి. అంతేగాని ఎవడు పడితే వాడికి డబ్బులు ఇస్తా, ఎవరో ఒకరు కార్పొరేటర్లు బెదిరించారు, లేకపోతే ఇంజనీర్లు వచ్చి బెదిరించారు, వాళ్ళకి ఎంత ఇచ్చావు అంత ఇచ్చావు అనేది మాత్రం మీరు తీసుకొచ్చే పరిస్థితులు తేవద్దని ప్రజల పక్షాన మన బిల్డర్స్ అసోసియేషన్ కూడా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇది A1లో పెట్టారు 9, 10, 11, 12. కాబట్టి అందరూ కూడా ఒంగోలులో ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇంట్లోనే ఉన్నారు, వర్క్ అట్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు హైదరాబాద్లో బయట ఉండేవాళ్ళు ఈరోజు ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మంచి అపార్ట్మెంట్లు చూసి ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తులో అవి పెరుగుతాయి. ప్రతిసారి పెరిగేదే కానీ తగ్గేవి కాదు. ఇవన్నీ కూడా ల్యాండ్ రేట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవి 2000 ఉండేది రేపు 4000కి పోతుంది, 4000 ఉండేది 10,000కి పోతూ ఉంది. ఇవన్నీ పెరిగేదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచివి చూసుకొని ఇన్వెస్ట్ చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని వీళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికే మార్గదర్శకుడని వైసీపీ సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఒంగోలు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులు సుధాకర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు, అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్, బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరు. ఆయన అకాల మరణం విని చాలా బాధ వేసింది. భారతదేశంలో ఆర్థిక శాస్త్రవేత్తగా, వాణిజ్య మండలి అధ్యక్షునిగా, ఆర్థిక శాఖ మాత్యులుగా, ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలను తీసుకొచ్చి భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎదిగింది అనేటటువంటి దానిలో ఆయన పాత్ర గణనీయంగా ఉందనేటటువంటిది వాస్తవం. ఆ మహనీయుని యొక్క మరణానికి చింతిస్తూ ఆయన ఎక్కడ ఉండినా ఆయన ఆత్మ మాత్రం ఈ దేశ భవిష్యత్తును, యువత యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క స్మృతులను హృదయపూర్వకంగా నెత్తికి తెచ్చుకుంటూ వారికి భగవంతుడు మంచి భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయనకు సముచితమైనటువంటి స్థానాన్ని శూన్యంలోనైనా ఇవ్వాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకు ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియపరుస్తూ, ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, వ్యక్తిత్వం ఆయనది. రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనది ఆంధ్రప్రదేశ్లో పోరాటం, అనేకమైన అంశాల్లో అప్పటి ప్రధానితోటి మాట్లాడి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేకమైన స్కీమ్స్ని ఒప్పించి తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన మరణానంతరం కొనసాగింపుగా జరిగినటువంటి జగనన్న ప్రభుత్వం సరళీకరణ విధానాలు ఉన్నప్పుడు కూడా సంక్షేమాన్ని మరవకుండా మన ప్రభుత్వం చేసినటువంటి విధానం. ఇప్పటి ప్రభుత్వం కనీసం ఆయనకి నివాళులు కూడా అర్పించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఎందుకంటే వాళ్ళు నేషనల్ అలో వచ్చిన మార్పు మొత్తం అది మన్మోహన్ సింగ్ గారు చూపించిన దారిగా మనం భావించాలి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన విదేశీ విధానం, వీటన్నిటి ఫలితంగానే ఈరోజు మనం ఈ టెక్నాలజీ మొత్తం ఇవాళ యువతరానికి అంది అనేక అవకాశాలు, లక్షల కోట్లాది ఉద్యోగాలు మనందరికీ ఈ టెక్నాలజీ అంతా అందుబాటులో ఉండడానికి ప్రధాన కారణం కూడా ఆయన చూపించిన బాటగా మనం శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం నందు గోమాతకు శ్రీమంతం వేడుకగా జరిపించారు.
ఈ సిరిమంత కార్యక్రమంలో భక్తులు విశేషంగా సారితో సహా గోశాలకు తరలి వచ్చారు. అక్కడ గోమాతకు తల్లిదండ్రులుగా ఒక జంట మరియు అత్తమామలుగా మరొక జంట బాధ్యతలు స్వీకరించి శ్రీమంతాన్ని చూడచక్కగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోమాతను పసుపు కుంకుమ పుష్పాలతో అర్చించి సారెను సమర్పించి అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతకు విశేష హారతులు అందజేశారు. गायत्री तं च सावित्री गंगा चं च सरस्वती तब्बे नमः सुरभिम् आवाहयामि शृङ्गमूलयोर् ब्रह्म विष्णुभ्यो नमः ब्रह्म विष्णुम् आवाहयामि शृङ्गाग्रे सर्वताय नमः అదే ఇక చిందర మీరు గురించేయండి ఇప్పుడు తిప్పకపోతే ఏమన్నా ఎవరు తిప్పారే ఆవిడ ఎవరు తిప్పన్నారు మాకు చెట్టు మన మమ్మల్ని కొట్టి ఆవులు కొట్టి ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కి జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.